ఒక అందమైన అడవిలో చిరు అనే ఒక చిన్న పక్షి ఉండేది. అది చాలా సంతోషంగా ఉండేది, కాని దానికి ఒక బాధ. అది ఎగరలేకపోయేది. దాని రెక్కలు చాలా బలహీనంగా ఉండేవి. చిరు ఎగరడానికి చాలాసార్లు ప్రయత్నించింది. అది తన రెక్కలను గట్టిగా కొట్టింది, కాని అది కేవలం కొంచెం ఎగిరి కింద పడిపోయింది. దాని స్నేహితులు నవ్వారు. చిరుకు చాలా బాధ అనిపించింది. అది ఒంటరిగా ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంది. నేను ఎప్పటికీ ఎగరలేనా అని అనుకుంది. అప్పుడు జ్ఞానన్ అనే ఒక పెద్ద గుడ్లగూబ అక్కడికి వచ్చింది. చిరు, ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగింది. చిరు తన బాధను గుడ్లగూబకు చెప్పింది. జ్ఞానన్ నవ్వి, ఎగరడం మాత్రమే గొప్ప విషయానికి కాదు చిరు. నీకు భూమి మీద ఉన్న గొప్ప విషయాలు కనిపిస్తాయి. అవి ఎగిరే పక్షులకు కనిపించవు అని చెప్పింది. చూడు, ఆ పొదల్లో ఒక మెరిసే రాయి ఉంది. అది చాలా అందంగా ఉంది. అది చూసి ఎగిరే పక్షులు వెళ్ళిపోయాయి అని జ్ఞానన్ చెప్పింది. చిరు ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయింది. అది చాలా అందంగా ఉంది. అది తన ముక్కుతో ఆ రాయిని తీసుకుని జ్ఞానన్కు చూపించింది. అంతేకాదు, నీవు భూమి మీద నడుస్తూ ఎవరికీ కనిపించని పువ్వులు, పండ్లు కూడా కనుక్కోగలవు. అది నీ ప్రత్యేకమైన బలం అని జ్ఞానన్ చెప్పింది. చిరుకు అప్పుడు అర్థమైంది. ఎగరడం మాత్రమే గొప్ప విషయానికి కాదు. తన ప్రత్యేకమైన బలం తన దగ్గరే ఉంది. అది నడవడం, భూమి మీద ఉన్న అందమైన విషయాలను కనుక్కోవడం. చిరు తన స్నేహితులకు తను కనుక్కున్న మెరిసే రాళ్లను, పువ్వులను చూపించింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చిరు ఇక బాధపడలేదు. అది తనలా ఉండటమే చాలా సంతోషంగా ఉందని గ్రహించింది.